ఆర్మూర్‌లో జరిగిన ఇన్సిడెంట్‌కి సంబంధించి కాంగ్రెస్ నేతలు బీజేపీ నేతలు ఇంటికి ముట్టడికి ప్రయత్నించారు. అందులో భాగంగా కాంగ్రెస్ నేతల షోరూమ్‌లో ఇళ్ళకెళ్ళి స్కూటీలు, అదేవిధంగా కాంగ్రెస్ నేతల మెడలో ఉన్న బంగారాన్ని ఎత్తుకెళ్ళండి అని చెప్పి ఆషాఢ మాసం సందర్భంగా మన కాసం ఫ్యాషన్స్ కిలో చీరలు కొనండి, అరకిలో చీరలు ఉచితంగా పొందండి. ఆర్మూర్ ఎమ్మెల్యే రాకేష్ రెడ్డి మాటలు మీరు ఎలా స్పందిస్తారు? రాకేష్ రెడ్డి గారికి చెప్తా ఉన్నా, రేపే ఢిల్లీ పోదాము. ఫస్ట్ మోడీ గారు మెడలు వంచాల్సిన అవసరం ఉన్నది. 2 కోట్ల ఉద్యోగాలు అన్నాడు సంవత్సరానికి. ఆర్మూర్ నియోజకవర్గంలో ఎన్ని కోట్ల ఉద్యోగాలు వచ్చాయో రాకేష్ రెడ్డి గారు చెప్పాలి. ఆ చెప్పడానికి మోడీ మెడలు వంచాలి ఫస్ట్. ఆ తర్వాత మిగతా మెడల గురించి మాట్లాడదాం. ఏం మాట్లాడుతుండే ఆయన? ప్రజల ఆస్తులు దోసుకోమంటున్నాడు. ఒక ఎమ్మెల్యే మాట్లాడే తీరా ఇది. నీకేం హక్కుంది ఎవరు ఆస్తులు దోసుకునేది? మీరు యథేచ్ఛగా ప్రజల ఆస్తులు దోసి ప్రైవేట్ వ్యక్తులు ఇస్తూ ఉన్నారు. ప్రజల సంపద జవహర్లాల్ నెహ్రూ నుంచి మొదలుకొని మన్మోహన్ సింగ్ వరకు కూడబెట్టిన ప్రజల సంపదని దోషి మీరు వేరేలకు ఇస్తూ ఉన్నారు. ఆ రకంగా ప్రజల ఆస్తులు దోసుకోమంటున్నారు. పబ్లిక్ చేత ఎన్నుకోబడ్డ ఎమ్మెల్యే మాట్లాడే మాటలు ఇవి. అది కోసం జాగ్రత్తగా మాట్లాడాలి. బీజేపీ వారికి దొంగతనాలు అలవాటైపోయినాయి. ఓటు దొంగలిస్తూ ఉన్నారు, రాజ్యసభ సీటు దొంగలిస్తూ ఉన్నారు. ఇలా సరిపేరట నిజామాబాద్ ఓటు గలంతి చేస్తూ ఉన్నారు. ఎవరు జాగీరు ఇది? 2 కోట్ల ఉద్యోగుల మాట తేల్చాలి సంవత్సరానికి. బ్యాంకులో జమ చేస్తున్న 15 లక్షల మాట తేల్చాలి. ఈ 2 విషయాల్లో మోడీ మెడలు వంచాలి. ఆ తర్వాత మా మెడల మీదకి వద్దాం. అయితే ప్రధానంగా రాష్ట్రంలో ప్రభుత్వం ఇచ్చిన హామీలు నెరవేర్చాలని ఫీజు రియంబర్స్మెంట్ నిజామాబాద్ జిల్లా కేంద్రంగా రణబేరు చేసి అది 33 జిల్లాలకు కూడా పోరాటం చేస్తారు. కేసీఆర్ పెట్టిపోయిన రియంబర్స్మెంట్ బాకీలు మేము ఇస్తూ ఉన్నాము. కేసీఆర్ అప్పు పెట్టిపోయిన సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కులు మేము ఇస్తూ ఉన్నాము. డబుల్ బెడ్రూమ్లో మాటే లేదు. మేము ఇందిరా ఇల్లు ఇస్తూ ఉన్నాం. ఒక నియోజకవర్గం 3000 ఇల్లు ఇస్తూ ఉన్నాం. ఇంకా అదనంగా అర్బన్ ఏరియాలు ఇవ్వడానికి సిద్ధమైనాము. సన్న బియ్యం ఇస్తూ ఉన్నాము. ఉచితంగా కరెంట్ ఇస్తూ ఉన్నాము. ఉచితంగా మహిళలకి బస్ సౌకర్యం. ఇంకేం కావాలి? ప్రజలు మాతో సంతోషంగా ఉన్నారు. వీళ్ళ మాటలు పట్టించుకునే అవసరం లేదు. కేటీఆర్ మాటలపై ఎలా స్పందిస్తారు? కేటీఆర్ మాటల్ని మేము కాదు, ప్రజలు కూడా పట్టించుకునే పరిస్థితి లేరు. అయిపోయింది, వాళ్ళ పని అయిపోయింది. వాళ్ళు ఏం మాట్లాడినా ప్రజలు పట్టించుకోవాలి. ఎలినో ప్రమాదంలో రైతులు కొంత మేలుకొనాల్సిన అవసరం ఉన్నది. ఎలినో ప్రమాదం వల్ల జరగబోయే పరిణామాలు బాగా గ్రహించి అర్థం చేసుకొని అందరూ ప్యాడీ వేయకుండా నీళ్లు తక్కువగా వాడుకొని ఎక్కువగా ఈల్డ్ వచ్చే పంటల మీద దృష్టి మళ్లిస్తే ప్రభుత్వం ప్రోత్సహిస్తుంది. మొత్తంగా చూసుకోవచ్చు రాష్ట్రంలో పరిస్థితుల పైన ఏదైతే ఎల్నినో ప్రభావం ఉంది, ఎల్నినో ప్రభావంతో రైతులు వరి పంట కాకుండా ఇతర పంటలు వేయాలని చెప్పి సూచించామని చెప్తున్నారు. మరోవైపు ఏదైతే ఆర్మూర్ ఎమ్మెల్యే పైడి రాకేష్ రెడ్డి అన్న మాటలు కేంద్ర ప్రభుత్వం 15,000 ప్రతి అకౌంట్లో ఇస్తామని, అది ఇచ్చిన తర్వాతనే మా దగ్గరికి రండి అని చెప్పి పిసిసి అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ అంటున్న పరిస్థితి. ఇది ఇక్కడ పరిస్థితి. కెమెరా పర్సన్ జగదీష్తో గంగారెడ్డి, RTV నిజామాబాద్.